విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది. బాక్స్ లో ప్రమాదకరమైన ఇరీడియం, యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాక్స్ ను ఓపెన్ చేయడానికి నిపుణులు వచ్చారు. రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్స్ ని రహస్య ప్రదేశంలో ప్రస్తుతానికి పోలీసులు ఉంచారు. చెన్నై నుంచి 5 లక్షలకు బాక్స్ ను కొనుగోలు చేసినట్లు నిందితులు ఎవరైతే ఉన్నారో వారు చెబుతున్నారు. వీరిని రైస్ పుల్లింగ్ బ్యాచ్ గా పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, అనుమానాస్పద స్థితిలో ఉన్న బాక్స్ ని నిపుణులు ఓపెన్ చేశారా? ఒక 10 నిమిషాల్లో ఓపెన్ అవుతుంది అని చెప్పి మీరు చెప్పారు. ఓపెన్ అయిందా? అనుష, ప్రస్తుతానికి ఈ బాక్స్ ని సగం వరకు ఓపెన్ చేశారు. కానీ సగం ఓపెన్ చేయగానే ఆ బాక్స్ లో DRDA కి సంబంధించిన మెటీరియల్ రాసుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. DRDA కి సంబంధించిన ఏ మెటీరియల్ కూడా బయటికి వచ్చే అవకాశం అసలు ఉండదు. కానీ ఆ రాసింది కూడా పూర్తిగా ఒక స్కెచ్ పెన్ తో రాయడంతో ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిది అని కృష్ణలంక పోలీస్ స్టేషన్ జనావాసాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి మంగళగిరిలో ఉన్న APSC బెటాలియన్ వద్ద ఉన్న ఖాళీ ప్లేస్ కి అయితే ప్రస్తుతం ఈ బాక్స్ ని తరలించారు. సగం వరకు అయితే బాక్స్ పూర్తిగా ఓపెన్ చేసిన పరిస్థితి. కానీ మిగతా సగం ఓపెన్ చేయడానికి అయితే పోలీసులు అలాగే బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తిగా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే DRDAకి సంబంధించిన మెటీరియల్ ఏమన్నా ఉంది అంటే అది పూర్తిగా అది మళ్ళీ కేంద్రానికి సంబంధించిన నిపుణులు దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ దానికి సంబంధించిన అధికారులకు అయితే ఇప్పటికే పోలీసు సమాచారం ఇచ్చారు కాబట్టి వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని ఓపెన్ చేయడానికి అయితే పోలీసులు రెడీగా ఉన్నారు. కానీ జనావాసాల మధ్య ఓపెన్ చేయడం సరికాదనేది కూడా పోలీసు నుంచి వినబడుతున్న వాదన. ఇమీడియట్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే ప్రస్తుతం ఇది మంగళగిరిలోని APSC బెటాలియన్ వద్దకు అయితే ఇప్పుడు ఇమీడియట్ గా తరలించారు. సగం వరకు అయితే బాక్స్ ను ఓపెన్ చేసిన పరిస్థితి. అయినా సగంలో కూడా బాక్స్ లో ఏమీ కనబడటం లేదు. కేవలం దానికి సంబంధించిన మార్క్స్ తో రాసిన ఏమన్నా గుర్తులు దానికి సంబంధించిన మెటీరియల్ ఏముందనేది తెలుస్తుంది తప్ప దాని లోపల బాక్స్ లో ఏముందనేది కూడా పోలీసులు కూడా కనబడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద జనావాసాల మధ్య దీన్ని ఓపెన్ కరెక్ట్ కాదని ఇమీడియట్ గా APSC బెటాలియన్ మధ్య దీన్ని తరలించారు. ఇక్కడ నుంచి దాదాపుగా 20 నిమిషాల వరకు పడుతుంది APSC బెటాలియన్ వెళ్ళడానికి. అక్కడి నుంచి అక్కడ ఓపెన్ చేస్తే ఖాళీ ప్లేస్ లో ఒకవేళ ఏవైనా దానికి సంబంధించిన బాంబుకి సంబంధించిన డిస్పోజల్ అంటే మొత్తం దాన్ని ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటారు. కానీ అది కనుక యురేనియం కానీ అయితే కనుక అది చాలా ప్రమాదపూరితంగా ఉంటుంది కాబట్టి ఖాళీ ప్రదర్శనలో ఓపెన్ చేసినా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడికి తరలించారు. ఒక 20 నిమిషాల్లో అయితే దాంట్లో అసలు ఏముందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే కేవలం దీన్ని అంటే ఒక భయభ్రాంతులు గురి చేయడానికే ఒక ఈ టైప్ లో బాక్స్ ని కట్టారనేది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్న మాట. అయితే దీనికి పూర్తిగా కూడా రైస్ పుల్లింగ్ కి సంబంధించి అంటే ఎక్కువ యురేనియం అనేది కూడా ఉపయోగించేది కూడా విమాన పైపోతులు తయారు చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మెటల్ ఎక్కువ వీటికి ఈ మెటల్ కూడా పూర్తిగా కాస్ట్లీ మెటల్ అని చెప్పుకోవాలి. కోట్ల రూపాయలు అయితే ఉంటుంది. అంత తక్కువకి వీటికి ఎలా దొరికింది అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 5 లక్షలు తీసుకుంటే ఇండియాలో చాలా రేర్ గా దొరికే ఈ మెటీరియల్ వీళ్ళకి ఎలా 5 లక్షలు వచ్చిందనేది కూడా పోలీసులు ఆరా చేస్తున్న పరిస్థితి. ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు గడిస్తే తప్ప పూర్తిగా ఖాళీ ప్రదర్శనలో దీన్ని ఓపెన్ చేస్తే తప్ప ఈ బాక్స్ లో ఏముంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడడం లేదు. పోలీసులు అయితే పెద్దగా భయపడాల్సిన పని లేదంటున్నారు. కాబట్టి వారి సేఫ్టీ కోసం అలాగే ప్రజల సేఫ్టీ కోసమే దీని ఇక్కడ నుంచి తరలిస్తున్నామని చెప్తున్నారు. ఒక అరగంట 30 నిమిషాల సమయం అయితే దాంట్లో ఏముందో పూర్తిగా క్లారిటీ వచ్చాక మీడియా ముందే మేము ప్రవేశపెడతామని చెప్పి మీడియా వారిని కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పంపించేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అనుష, అయితే సాయి, ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వారి విచారణలో ఏమైనా విషయాలు వెల్లడయ్యాయా? వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నట్లు గానీ ఏమైనా విషయాలు తెలుసాయా? ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ బాక్స్ లో ఏముంది అనేది ఎక్కువ దానిపై దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ ఎవరైతే అనుమానితులు 5 దొరికారో వారు ఎవరిని అడిగినా కూడా మేము రైస్ పుల్లింగ్ కి సంబంధించిన ఆ కాయిన్స్ కొన్ని ఉంటాయి, రైస్ ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ కాయిన్స్ ని పెట్టి దానివల్ల ఇంట్లోంచి డబ్బు వస్తుంది అనేది కూడా ఒక మోసపూరితమైన ఇది ఒక ఎక్కువ మంది రైస్ పుల్లర్స్ చేసే ఒక వ్యాపారం ఇది. ఈ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని కాయిన్స్ తయారు చేయడానికి మేము దీన్ని కొన్నాం, ఈ బాక్స్ ను కొన్నామని వారు చెప్తున్నారు. కానీ రేడియేషన్ శాతం ఎక్కువగా బాక్స్ నుండి వెలువడడంతో రైస్ పుల్లింగ్ కి రేడియేషన్ కి ఏంటి సంబంధం అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దొరికిన 5 నిందితుల మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా కొన్నారు, పాత నేరస్తులా లేదా వీళ్ళేమన్నా అంటే ఈ తీవ్రవాదులకు సంబంధించిన మెటీరియల్ ఏమైనా సప్లై చేస్తున్నారా, పూర్తిగా అన్ని కోణాల్లో కూడా వీరిని దర్యాప్తు చేసిన పరిస్థితి. నిందితులను అయితే మొదట బాక్స్ ఓపెన్ చేయడానికి దగ్గరికి రానిచ్చారు. అయితే మీడియా వారు వస్తున్న సమాచారం తెలియడంతో పూర్తిగా వారందరినీ కూడా స్టేషన్ లో పెట్టడం జరిగింది. వారి నుంచి బయట నుంచి అంటే ఎటువంటి సమాచారాలు కూడా బయటికి పొక్కనివ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక పోలీసులు అనుమానిస్తున్నట్టుగా దీంట్లో ఏమన్నా ఎక్స్పోజర్స్ కనుక ఉండుంటే మాత్రం ఇది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వారిని బయటికి రానివ్వకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. వారు చెప్పేది ఏంటంటే కేవలం రైస్ పుల్లింగ్ కి సంబంధించింది మాత్రమే మేము తీసుకెళ్తున్నామని, దీంట్లో ఎటువంటి మెటీరియల్ లేదనేది కూడా ఈ అనుమానితుల నుంచి అంటే నిందితుల నుంచి వస్తున్న వాదన. రైట్ సాయి, థ్యాంక్ యూ.